హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుల్ హెల్దీ ఫుడ్ అండి. అప్పట్లో అమ్మమ్మల కాలం నాటి ఇవి ఓదలు. అప్పుడు ఇవే తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ ఇవి మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే మనకి వచ్చే రోగాలు బట్టి అన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వాడేవన్నీ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అలా అని నేను కూడా ఇవి తెచ్చుకున్నాను. ఇవి కిలో 50 రూపీస్ ఉంటాయి, కానీ ఫుల్ హెల్దీ అండి. ఇవి ఎలా వండాలి, వండే విధానం అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను గ్లాసుడు ఓదలు తీసుకున్నాను. వీటి పేరు ఓదలు. ఇవి మంచిగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకోవాలి, చెరుక్కోవాలి. దీంట్లో ఉన్న చెత్త, దుమ్ము, రాళ్ళు ఏమన్నా ఉంటే ఏరిసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోసి ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అప్పటికి కూడా ఇవి గట్టిగానే ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగు, గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎంత మనం మామూలుగా ఉడికించేద్దామా ఉడికిపోతాయి అంటే అస్సలు ఉడకవండి. కుక్కర్లో పెట్టినా కూడా నానబెట్టకుండా అంత మంచిగా ఉడకవు. ఇవి 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత వాటరు ఒక 2 గ్లాసులు వేసి ఒక 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నేనైతే 8 గంటలు నానబెట్టుకుంటున్నాను. అంటే నైట్ మనం తింటామంటే మధ్యాహ్నం 11 గంటలకి ఇలా నానబెట్టుకోవాలి. అదే పొద్దున తింటామనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటేనే ఇవి కొంచెం నానుతాయి అన్నమాట. ఉడికేటప్పుడు అన్నం మంచిగా వస్తుంది. ఈ విధంగా నానబెట్టేసుకొని మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 8 గంటలకైతే చూడండి ఈ విధంగా వచ్చాయి. అంటే కొంచెమైనా మనం ఇప్పుడు మినుములు, పెసర్లు అవి నానబెడతాం కదా, వీటిలంటేనేమో మెత్తగా అయిపోతాయి. కానీ ఇవి అలా కాదు, ఎలా అలానే ఉండేటట్టు కనబడతాయి, కానీ లోపలైతే నానుంటాయి. ఇప్పుడు ఇవి నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. మామూలుగా ఉడికించితే, మనం మటన్ ఉడికించితే ఎలా ఎక్కువ టైం పడుతుందో ఇవి కూడా అలానే నాకైతే ఎక్కువ టైం పట్టింది. అందుకని నేను మామూలుగా మనం రైస్కి గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలి. వేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచేసుకోవాలి. మనం మామూలుగా రైస్ కనీసం 2-3 విజిల్లు వచ్చేటప్పుడు తీసేసుకున్నాం అనుకోండి, అస్సలు ఉడకదు. నేనైతే ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే ఈ విధంగా అయితే రైస్ అయ్యింది. చూడండి ఇలా వస్తుంది. ఇంకా మెత్తగా కావాలంటే ఇంక 2 విజిల్లు వచ్చేటట్టు చూసుకోవాలి. వాటర్ పోసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా. ఈ విధంగా అయితే వచ్చింది, పలుకుల్లా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం ఉడికించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్ లాగే ఉంటుంది. దీనికి నేనైతే చేపల పులుసు కాంబినేషన్ అయితే రెడీ చేసుకున్నాను. వదలు వండే విధానం అయితే ఇదండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.